మర్యాద రామన్నలా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఒక్కసారిగా మాటల తూటాలు ఎక్కుపెట్టారు. పార్టీ అగ్రనాయకత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. తాజా మాజీల మాటల యుద్ధంతో ఆ నియోజకవర్గంలో అగ్గి రాజుకుంటోంది. ఇన్నాళ్లు వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నారా? దేనికైనా సై అంటున్నారా? రాజకీయం రంగులు మారుతున్న ఆ నియోజకవర్గం ఏది? ఇంతకీ ఎవరా నేతలు? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం సాధారణంగా కూల్గా ఉంటుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సాధారణంగా అక్కడి నేతలు ప్రజలు సామరస్యంగా పనులు చక్కబెట్టుకుంటూ ఉంటారు. ఏడాదిన్నర కాలంగా అలాగే ఉన్న దేవరకద్ర నియోజకవర్గంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం రాజకీయ సెగలు రాజేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ తర్వాత నామమాత్రపు విమర్శలతో సరిపెట్టిన రెండు పార్టీల నేతలు ఇప్పుడు ఒకరిపై ఒకరు రాజకీయ వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు నాయకులు కార్యకర్తల్లోనే కాకుండా సాధారణ ప్రజల్లో కూడా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి 2 పర్యాయాలు దేవరకద్ర ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి రాష్ట్రంలోని అత్యధిక చెక్ డ్యాములు నిర్మించి ప్రత్యేక గుర్తింపు పొందారు. దేవరకద్ర పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణాన్ని సైతం పూర్తి చేశారు. నియోజకవర్గంలో మృదు స్వభావిగా ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డికి పేరుంది. దీంతో పాటు 2023 ఎన్నికల్లో ఖచ్చితంగా దేవరకద్ర నియోజకవర్గం ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి గెలుస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మధుసూదన్ రెడ్డి విజయం సాధించారు. ఆల ఓడినా జీఎంఆర్ గెలిచినా దేవరకద్ర రాజకీయం మారదనుకున్నారు. కానీ ఆ ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి హైదరాబాద్లో ఘాటు విమర్శలు చేశారు. అంతకుముందు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తి చేయకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీనికి ప్రతిస్పందనగా హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే జీఎంఆర్పై తీవ్రంగా మండిపడ్డారు. దేవరకద్ర ఎమ్మెల్యే అనడం కన్నా 1300 ఓట్లతో గెలిచిన గఫ్లత్ ఎమ్మెల్యే అంటే బాగుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాలివాటంలో గెలిచిన ఎమ్మెల్యే 7 సార్లు గెలిచిన హరీష్ రావును విమర్శిస్తున్నారని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి మెప్పు పొందాలని ఈ విమర్శలు చేస్తున్నారని ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. జూరాలకు నీళ్లు వచ్చి 25 రోజులవుతున్నా వచ్చిన నీళ్లు ఎత్తిపోసుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదని ఘాటైన విమర్శలు చేశారు. ఎప్పుడూ లేని విధంగా మాజీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో చేసిన విమర్శలు దేవరకద్రలో దుమారం రేపాయి. దీనికి కౌంటర్గా జీఎంఆర్ మాజీ ఎమ్మెల్యే ఆళ్లపై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే నల్లమట్టి దోచుకున్న ఎమ్మెల్యేగా పేరు గడించారు అని ఆరోపించారు. పదవి పోయిన తర్వాత మాజీ ఎమ్మెల్యేకి మతి భ్రమించిందని, కళ్ళు తాగిన కోతిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి కోయిల్ సాగర్ నుంచి 5000 ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని విమర్శించారు. ఆలా ఎమ్మెల్యేగా ఉన్నన్నాళ్లు దేవరకద్ర అవినీతికి కేరాఫ్గా ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. దేవరకద్ర రాజకీయాల్లో నేతలు ఈ రేంజ్లో రెచ్చిపోవడం మునుపెన్నడూ జరగలేదు. చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న నియోజకవర్గంలో 2 పార్టీల మధ్య రగడ వచ్చే స్థానిక ఎన్నికల కోసమేనని నేతలు గుసగుసలాడుకుంటున్నారట. ఇన్ని నెలలుగా మౌనంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి జీఎంఆర్ని టార్గెట్ చేసుకోవడానికి కారణం అదేనని చెవులు కొరుక్కుంటున్నారట సొంత పార్టీ నేతలు. ఏదేమైనా చాలా కాలంగా విమర్శలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగడంతో దేవరకద్రలో రాజకీయ రగడ మొదలైంది. ఇది జస్ట్ శాంపిలే అన్నట్టుంది ఇద్దరు నేతల దూకుడు కూడా.